హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఖచ్చితంగా జై రవితేజ అని కామెంట్ చేసి లైక్ చేసి చూడండి. జై రవితేజ అని కామెంట్ చేసి లైక్ చేసి చూడండి. సూపర్గా ఉంది మూవీ. ఖచ్చితంగా అందరూ చూడండి. జై రవితేజ అని కామెంట్ చేసి లైక్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఎవరీవన్. డైరెక్షన్ ఎలా అనిపించిందండి మీకు? డైరెక్షన్ చాలా బాగా, క్లైమాక్స్ అవన్నీ ఎలా అనిపించింది? అన్ని చాలా బాగున్నాయండి. చాలా అంటే చాలా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది అంతే ఎలా? చాలా అంటే చాలా. అంటే సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్న, ఇంక హ్యాట్సప్ అని చెప్పుకోవచ్చు. అంటే చాలా బాగుంది. పేరెంట్స్ తోటి వచ్చి చూడండి. సో ఈ వీకెండ్ లో ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. ఈ సినిమాతో కూలు ఎందుకంటే సినిమా బుర్ర పాడంటే బుర్ర పాడు. పాప ఏమన్నా సినిమా అన్న ఇంకో మామూలుగా లేదు. సినిమా అయితే మెంటల్ ఎక్కిచ్చేసిండు. అట్లుంది సినిమా. పునర్వైభవాన్ని తెచ్చిండు ఈ సినిమాతోని. ఎన్నో సినిమాలు రిలీజ్ అయినాయి, కానీ ఇదే బ్లాక్ బస్టర్. సినిమా మామూలుగా లేదు. ఈ సినిమాలో హీరో రాకు, ఇది విని పబ్లిక్ షాకు అంతే. ఏం నచ్చింది భయ్య? హైలైట్స్ ఏమనిపించింది? యాక్టింగ్ అన్న మెంటల్ ఎక్కిచ్చేసిండు. ఇప్పటి నుంచి డయాట్ ఫ్యాన్ అయిపోయినాను. మామూలుగా లేదు సినిమా. మామూలుగా చేసిండు, కీమా కొట్టేసిండు. ఆ యాక్టింగ్ తోని, ఆ మాటలతోని మెంటల్ ఎక్కిచ్చేసిండు. సినిమా బాగుంది. సినిమాని చూడండి. ప్రతి ఒక్క సినిమాలో ఎవరు సినిమాని చేస్తాడు. సినిమా హిట్ సినిమా తీసిండు భయ్యా మా అన్న. అంతే, ఒక్కటే మాట. మా అన్న గురించి ఏం చెప్పడానికి రాదు. మా అన్న దేవుడి కంటే సమానం అని చెప్తున్నా. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిండు.